హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను మీ రూపేష్ పూతలపట్టు వేదాంత తెలుగు 899 మాస్టర్ టీచర్ని. ఈరోజు నన్ను చూస్తుంటే మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నానా? ఎస్, ఈరోజు ఒక మంచి పనితో మీ దగ్గరకు వచ్చాను. మంచి ఒక గుడ్ న్యూస్తో మీ ముందరకు వచ్చాను. చాలా రోజుల నుంచి మీకు పెండింగ్ పెట్టిన ఆ 1 పేజ్ కలర్ఫుల్ నోట్స్ అని చెప్తూ ఉన్నానా, అంటే మైండ్ మ్యాప్స్ అయితే ఇచ్చేసాను. 1 లెసన్ 1 మైండ్ మ్యాప్ ఒక్క పేజ్లో మొత్తం నేర్చుకోవచ్చు. బట్ దాన్నే కలర్ఫుల్ గా ఇస్తే ఎలా ఉంటుంది, ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీ ముందరికి తీసుకొచ్చాను. ఇంకోటి, మీరందరూ డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నారు, విఎల్సి సెంటర్స్కి వచ్చి యాక్సెస్ చేసుకోలేమని స్టిల్ ఈ క్షణం కూడా నాకు టెలిగ్రామ్స్ లో మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి మీ అందరి కోసం ఒక డెసిషన్ తీసుకుందాం. మన ఛానల్ టీమ్ ఏమిటంటే, మీకు ఆ 1 పేజ్ నోట్స్ ని ఫ్రీగా ఆన్లైన్ లోనే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. కానీ అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్క లెసన్ తో మీ ముందరకు వచ్చాను. ఈరోజు ఆ ఒక్క లెసన్ ఏంటో మీరే చూడండి. నచ్చితేనే యాక్సెస్ చేసుకొని మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చిపెట్టండి. మీకు మీ అమ్మ నాన్నలకు మాకేం ఇస్తారులే. సో డన్. మీరు ఇలా చూసినట్టయితే రియల్ నెంబర్స్ మొత్తం ఇప్పుడు మీకు రియల్ నెంబర్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్, తెలంగాణ వాళ్ళకి కావాలంటే 6 మార్కు లేదా బిట్ పేపర్, వీటన్నిటికీ సంబంధించిన కాన్సెప్ట్ విత్ ఫార్ములాస్ ఈ లెసన్ మొత్తానికి ఈ ఒకటే షీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలనేది విజువల్ గా చూపించడం జరిగింది. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా చేయాలనేది విజువల్ గా 2-3 లైన్స్ లోనే టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ గురించి చెప్పడం జరిగింది. అలానే రియల్ నెంబర్స్ అనేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్ని ఇక్కడ విజువల్ గా చూపించడం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, కీ డెఫినేషన్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, దీనికి మించి రియల్ నెంబర్స్ కి ఏమన్నా ఉందా మీరే చెప్పండి. సో మ్యాథ్స్ రియల్ నెంబర్సే ఈ రేంజ్ లో ఉంటే ట్రిగనామెట్రీ ఏ రేంజ్ లో ఉంటుంది, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఒక్కసారి మీరే ఊహించుకొని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే లెసన్ ని ఒక ఉదాహరణగా తీసుకుంటే మొత్తం రిఫ్లెక్షన్ కు సంబంధించిన అంతా ఇక్కడ ఉంది. ప్లేన్ ఇమేజ్, ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది, సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కావచ్చు, ఫోకల్ లెంత్ ఫార్ములా కావచ్చు, మిర్రర్ ఫార్ములా కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇంతకు మించి మీకు రిఫ్లెక్షన్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఏమన్నా ఉందా? సార్ మాకు రిఫ్రాక్షన్ ఉంది సార్ అంటారు కదా, మీకోసమే రిఫ్రాక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ రిఫ్రాక్షన్ తీసుకున్నట్టయితే రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటి, లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి, హౌ టు ఫైండ్ అవుట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్నెల్స్ లా కావచ్చు, ఫెనోమెనా ఆఫ్ రిఫ్రాక్షన్ అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావచ్చు, డిస్పర్షన్ కావచ్చు, స్కాటరింగ్ కావచ్చు, వీటన్నిటిని మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది ఒక్క షీట్ లో. ఒక లెసన్ ఎలా ఉంది, మైండ్ మ్యాప్స్ ఉంది కదా, అదే అది నేను కష్టపడి చేసిన, అది కూడా బాగుంది. ఇది కలర్ఫుల్ గా విజువల్ గా విత్ ఫిగర్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఆన్ ది ప్రాసెస్. తొందరలో ఒక మంచి అకేషన్ లో ప్రీ ఫైనల్స్ కంటే ముందే రెడీ చేసి మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మ్యాథ్స్ అయింది, ఫిజిక్స్ అయింది, కెమిస్ట్రీకి సంబంధించిన ఒక లెసన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ మీరే చూడండి. ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఆ కలర్ మారుతుంది, నెక్స్ట్ స్మెల్ మారుతుంది, ఇలా దాని గురించి. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి కావచ్చు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, హిట్ అండ్ ట్రయల్ మెథడ్ గురించి ఒకే ఒక చిన్న బాక్స్ లో తెలియజేయడం జరిగింది. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇవే కదా మనకి ఇంకున్నవి. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ లో కాంబినేషన్ కావచ్చు, డికంపోజిషన్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, డబుల్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, రిడాక్స్ రియాక్షన్, నెక్స్ట్ ఎగ్జోథెర్మిక్ కి ఎండోథెర్మిక్ కి డిఫరెన్స్ ఏంటి, కరోషన్ కి ర్యాన్సిడిటీ కి డిఫరెన్స్ ఏంటి. కంటెంట్ చాలా తక్కువ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, రేపు మార్నింగ్ ప్రీ ఫైనల్స్ లేదా రేపు మార్నింగ్ పబ్లిక్, అప్పటికప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజీని తిప్పినామనుకో, ఆ తిప్పే వేగంలోనే మన బుర్రలోంచి కూడా కంటెంట్ బయట వెళ్ళిపోతుంది. అదే 1 షీట్ ఒక్కసారిగా మొత్తం డెఫినిషన్స్, నెక్స్ట్ దాంట్లో ఉండే కంటెంట్ మొత్తం మనం రిమైండ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ బిట్ పేపర్ రాయడానికి ఉంటుంది, నెక్స్ట్ 1 మార్క్స్ రాయడానికి ఉంటుంది, నెక్స్ట్ 2 మార్క్స్ రాయడానికి ఉంటుంది, 4 మార్క్ 8 మార్క్ బేస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మ్యాథ్స్ అయింది, ఫిజిక్స్ అయింది, కెమిస్ట్రీ అయింది. మరి బయాలజీ ఎలా ఉంటుందో మీరే చూడండి. రెస్పిరేషన్ లెసన్ తీసుకున్నట్టయితే ఇప్పుడు రెస్పిరేషన్స్ లో ఫండమెంటల్స్ దానికి సంబంధించింది, నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ అనేది ఉంటుంది, ఏ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ టర్మ్స్ ని సింపుల్ లైన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెల్యులర్ రెస్పిరేషన్ కావచ్చు, నెక్స్ట్ కొన్ని కంపారిజన్, దీంట్లో ఫోటోసింథసిస్ కి రెస్పిరేషన్ ఇంపార్టెంట్ కదా, దాని గురించి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ పాత్వే అండ్ మెకానిజం, దీన్ని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ లెసన్ నుంచి దీనికి మించి ఇంకేమీ లేదు. 1 మార్క్ 2 మార్క్ బిట్ పేపర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, 4 మార్క్ 8 మార్క్ ఈ కాన్సెప్ట్ మనం బలంగా ఉంటే ఓన్ గా రాసేంత నాలెడ్జ్ రాదా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇంకా చివరిగా మన
కంటెంట్ వచ్చింది. కాకపోతే తెలంగాణ వాళ్ళకి వేరే లెసన్స్, ఏపీ వాళ్ళకి వేరే లెసన్స్ కాబట్టి మీకో లెసన్ రెండు చూపిస్తాను, అర్థం చేసుకోండి, నచ్చిందేమో చెప్పండి. ఇప్పుడు ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ అనేది తెలంగాణ వాళ్ళకు ఉంది ఫస్ట్ లెసన్. ఈ లెసన్ గమనించండి. మనకు మేజర్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ లో అడిగేది హిమాలయాస్ గురించి, ఇండో గాంజెటిక్ ప్లేన్ గురించి, కోస్టల్ ప్లేన్స్ గురించి, పెనిన్సులర్ ప్లాటూ గురించి, ఐలాండ్స్ గురించి. నెక్స్ట్ హిమాలయాస్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ డైవర్సిటీ అండ్ క్లైమేట్ అని ఉంది కదా, ఆ క్వశ్చన్ కి సంబంధించిన పాయింట్స్. ఈ ఒక్క పేజ్ లో 1 మార్కు 2 మార్కు, నెక్స్ట్ బిట్ పేపర్ నన్ను అడిగితే 8 మార్క్స్ ఇక్కడ ఉందబ్బా. ఇదంతా మీరు నేర్చుకుంటే, ఈ ఒక్క షీట్ నేర్చుకుంటే యూ కెన్ గెట్ 8 మార్క్స్. ఓకేనా, డన్. అదే ఏపీ వాళ్ళకి తీసుకున్నట్టయితే మీరందరూ హార్డ్ గా ఫీల్ అయ్యే లెసన్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ కదా. మీకు ఈ వీడియో ఈ ఫోటోతో మీ ముందరకు వచ్చాను చూడండి. చాలా ఉంది కంటెంట్, చాలా పేజెస్ ఉంది. దాంట్లో ఇప్పటి వరకు ఎగ్జామ్ లో అడిగితే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఐడియా ఆఫ్ నేషన్ లో లా పాట్రే, లా సిటోయన్ అంటే ఇవన్నీ 1 మార్క్స్ లో లేదా బిట్స్ లాగా అడగచ్చు. నెక్స్ట్ అనుకోని ది నెపోలియనిక్ కోడ్ 1804 అనేది 2 మార్క్స్ అడగచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ పాయింట్స్ రాస్తే చాలు, 4 మార్క్స్ ఎనఫ్ పాయింట్స్. ఓకేనా, డన్. నెక్స్ట్ ద మేకింగ్ ఆఫ్ నేషనలిజం, లిబరలిజం ఎమర్జెన్స్ కావచ్చు, రెవల్యూషన్స్ ఆఫ్ 1848 కావచ్చు, అరిస్టోక్రసీ మిడిల్ క్లాస్ కావచ్చు. వీటినే హెడ్డింగ్స్ లో పెడతాయి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్గా ఉంది. సాల్రా బాబు మేము పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి ఇది ఆఫర్ ఇచ్చినట్టే. లేదు యావరేజ్ స్టూడెంట్స్ మాకు ఇంకొద్దిగా బెటర్ కావాలనుకుంటే కాన్సెప్షన్ క్లారిటీ. టాపర్స్ ఫైనల్ స్టేజ్ లో క్విక్ రివిజన్ కావాలనుకుంటే సూత్రం ఇది. ఎలా ఉంది అలానే తీసుకోండి. యూనిఫికేషన్ మూమెంట్, జర్మనీ యూనిఫికేషన్ ఇయర్ కావచ్చు. ఇయర్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసామో బిట్స్ లో అడగచ్చు. నెక్స్ట్ అక్కడ కీ పర్సనాలిటీస్ ఎవరు, నెక్స్ట్ ఇటలీ కావచ్చు, కీ పర్సనాలిటీస్ ఎవరు. అలానే విజువలైజింగ్ ద నేషన్ లో కీ ఇన్ఫర్మేషన్. ఎంత క్లియర్ కట్, వెరీ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందరకు తీసుకొస్తున్నాం. ఇది చాలా ప్రెస్టీజియస్ గా వీఆర్ డూయింగ్ యాజ్ ఎ టీమ్ వర్క్. మీ అందరి కోసం అన్ని సబ్జెక్ట్స్ కి తీసుకురావడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడు లేనట్టు ఫర్ ద ఫస్ట్ టైం ఇదే మీతో మొదలు పెడుతున్నాం. ఇటువంటి విజువలైజేషన్ షీట్స్, 1 లెసన్ ఇన్ 1 షీట్. ఒక్క రోజులో కూర్చొని చదవచ్చు thumbnail లో ఉంది. 1 లెసన్ 1 డే అని. అంతే కదా. ఈ ఒక్క పేజ్ని బాగా నువ్వు కానీ అర్థం చేసుకొని చదువుకునేసి బట్టి కొట్టినావు అంటే ఆ లెసన్ నీకు అయిపోయినట్టే. దిస్ ఈజ్ మై వర్డ్ అండ్ ఇది ఇంకా డిస్క్రిప్షన్ లో లింక్ ఏమి ఉండదు. వెరీ సూన్ వీ విల్ అప్డేట్. యాజ్ ఆఫ్ నౌ మైండ్ మ్యాప్స్, దీనికంటే ముందు నేను మైండ్ మ్యాప్ సెషన్ చూడండి, అది డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు యాక్సెస్ చేసుకోండి. దానికి మించి దీంతో మీ ముందరకు రావడం జరుగుతుంది. ఓకేనా, బాయ్. ఇక సెలవు తీసుకుంటున్నా, టాటా.